కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మున్సిపాలిటీ ముందు మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజు అనంతరం మున్సిపాలిటీ పాలకవర్గ వీడ్కోలు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బాన్స్వాడ పట్టణాభివృద్ధికి మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, పాలకవర్గ సభ్యులు ఎంతో కృషి చేశారని కొనియాడారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ జంగం గంగాధర్ను పాలకవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, కమిషనర్ శ్రీహరిరాజు, తహసీల్దార్ వరప్రసాద్, నాయకులు అంజిరెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత మొదటి చైర్మన్ అయినటువంటి వ్యక్తి డాక్టర్ గంగాధర్ గారు. వారి హయాంలో కొన్ని ఇబ్బందులు వచ్చినా, రకరకాల అవసరాలు వచ్చినా వారి సిబ్బంది, వారు పారిశుద్ధ కార్మికులు, మున్సిపల్లో పనిచేసేటువంటి సిబ్బంది కలిసి ప్రజల అవసరాలు తీర్చడంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల కంటే ఒక అడుగు ముందుగానే ఉండాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంలో గుర్తు చేస్తా ఉన్నాను. నేను అప్పుడప్పుడు ఉదయం 6-6:30 లేచి ఫోన్ చేసేవాడిని గంగాధర్ గారు. ఇంట్లో ఉన్నాడా బయట ఉన్నాడా అని చూస్తామని ఫోన్ చేసేవాడిని. గంగన్న ఏడున్నామంటే, అన్న నేను ఇస్లాంపూర్లో ఉన్నా, అన్న నేను బండగల్లే ఉన్నా, అన్న నేను పోచమ్మగల్లే ఉన్నా అంటే దానికి చెయ్యాలనే తాపత్రయం. కొత్త మున్సిపాలిటీ, కొత్త చైర్మన్ను నా మీద నమ్మకంతో శ్రీనివాస్ రెడ్డి గారితో పాటు బాన్స్వాడ పట్టణ ప్రజలు ఒక బీసీ బిడ్డగా నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి తన పరిధిలో చాతనంత సేవ చేద్దామనేటువంటి సంకల్పంతో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నటువంటి చైర్మన్ గారికి, గంగాధర్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు.